జాగ్రత్త లక్ష్మి. బోనం ఎత్తుకున్నాను కదండి, కింద చూడలేదు. రాయి మీద అడుగుపడి స్లిప్ అయి పడిపోబోయాను. అందుకే చెప్తున్నాను, గుడికి వెళ్ళేంత వరకు నువ్వు జాగ్రత్తగా ఆచితూచి నడవాలని. ఇంకా పెద్ద దూరం ఏం లేదు, నేను నీ పక్కనే ఉంటాను. ఏమండి, నేను స్లిప్ అయినప్పుడు పడిపోతానన్న భయం నాకు లేదు. ఎందుకో తెలుసా? మీరు నన్ను పడనివ్వరని నాకు తెలుసు. మీరు నా పక్కనుండగా నాకేం కాదండి. అరే లక్ష్మి, మీ జంటను చూస్తుంటే పార్వతీ పరమేశ్వరుని చూసినంత ఆనందంగా ఉంది. మీ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు అందరికీ ఆదర్శం. మీరలా అంటే నా కొడుకు కోళ్ళకి దిష్టి తగులుతుందమ్మా. వాళ్ళు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలి. ఈయనొకరు అవకాశం దొరికితే చాలు ఆ లక్ష్మిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. లక్ష్మి హరికి తగ్గ భార్య ఉండొచ్చు, కానీ భద్రావతికి తగ్గ కోడలు మాత్రం కాదు. మా బావలాంటి హస్బెండ్ అందరికీ దొరకాలంటే అది కష్టం మావయ్య గారు. నువ్వేం చేయలేవు అఖిల. మా అన్నయ్య అంత కాకపోయినా ఇంచుమించు అలాంటి అబ్బాయే నాకు తెలుసు. ఎవరు సింధు అతను? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడులే వదినా. ఇప్పుడు అతని గురించి ఎందుకులే గాని, అత్తయ్య అన్నట్టు మీ జంట చూస్తుంటే ముచ్చటేస్తుంది వదినా. సరే సరే, లక్ష్మీ హరి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పదండి, గుడికి వెళ్దాం. పద లక్ష్మి. హరి ఉండగా నిజంగానే లక్ష్మిని ఏం చేయలేమా? హరి రావడం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే లక్ష్మి కింద పడేది. ఆ తర్వాత అందరితో మాటలు పడేది. చ, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. చూస్తుంటే ఈ లక్ష్మి వల్ల నా తమ్ముడు కూడా నాకు శత్రువయ్యేలా ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, తప్పదు. అమ్మవారికి లక్ష్మి బోనం సమర్పించేలోపు అందరి ముందు నవ్వుల పాలు చేయాలి. ఏం చేయాలి? शुक्लां वरदनं विष्णुं सहस्रनामं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नाः। ओं शान्तिः पद्मार्गं गजाननं महागणेकदन्तभक्तानं एकदन्तमुपास्महे। श्री कामदेवतायै नमो नमः। ओं महिषासुरमर्दिन्यै नमः। शक्त्यै नमः। ओं जगन्मात्रे नमः। जगदाम्बायै नमः। ओं श्री पार्वत्यै नमः। ओं श्री गौर्यै नमः। ओं श्री भवान्यै नमः। ओं श्री अंबिकायै नमः। आदिशक्त्यै नमः। ओं महामायायै नमः। అమ్మా, ఆ బోనంలో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేయండి. పెట్టండమ్మా, ఆ ఆకులో వేసి పెట్టండమ్మా. అక్కడే పెట్టండి. నైవేద్యం సమర్పయామి. ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయ జయ అమ్మ గ్రామదేవత, జయ జయ జగదాంబ. మా గ్రామాన్ని కాపాడే తల్లి, నీకు మా శతకోటి వందనాలు. మంగళం మంగళం అమ్మవారికి మంగళం. మా గ్రామదేవత తల్లికి మంగళం. సర్వజనులకు సుఖశాంతులు కలుగజేయు అమ్మవారికి మంగళం. కర్పూర నీరాజనం సమర్పయామి. హారతి తీసుకోండమ్మా. అమ్మవారి దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. అందరూ మరోసారి దండం పెట్టుకుని మీ కోరికలు నెరవేరాలని వేడుకోండి. అమ్మా దుర్గమ్మ తల్లి, లక్ష్మి జీవితం చక్కదిద్దుకుంది. వాళ్ల మధ్య ఇంకేం గొడవలు రాకుండా ఆశీర్వదించమ్మా. భద్రావతి, భద్రావతి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా?
నేను బాగున్నాను ప్రమీల, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను భద్రావతి. నువ్వు కూడా అమ్మవారికి బోనం తీసుకొచ్చావా? అవును భద్రావతి, చూస్తుంటే నువ్వు కాకుండా మీ కోడలు బోనం తీసుకొచ్చినట్లుంది. అవునండి, భద్రావతి ఇక ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తన కోడలు లక్ష్మీయే చూసుకుంటుంది. మొదటిసారి బోనం ఎత్తుకున్నా చిన్న పొరపాటు కూడా జరగకుండా అమ్మవారికి బోనం సమర్పించింది.